హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. దేశం కాని దేశంలో బతుకుదెరువు కోసం వెళ్లిన 3 రాష్ట్రాల మహిళలు అక్కడ ఉండలేక స్వదేశానికి తిరిగి వచ్చే దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమను ఆదుకోవాలంటూ బంధువుల ద్వారా అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. సొంత గడ్డకు వెళ్లేందుకు సహకరించాలని సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఎదుట 2 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 80 మంది మహిళలు సౌదీలో చిక్కుకున్నారు. దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని బంధువులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించడం జరిగింది. 2 ఏళ్ల క్రితం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని మహిళలు ఉపాధి కోసం ఏజెంట్ల ద్వారా సౌదీకి వెళ్లారు. అక్కడ వారికి సరైన ఉపాధి లభించక చేసిన పనికి 8 నెలల జీతాలు చెల్లించకపోవడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన మునమ్మ తన పరిస్థితిని నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఆమె అల్లుడు శివానంద్కు వాట్సాప్ ద్వారా వెల్లడించింది. మిగిలిన బాధితులు సైతం బంధువులకు ఫోన్ల ద్వారా తమ కష్టాలను వెల్లడించారు. వెంటనే భారత దౌత్య అధికారులతో చర్చించి భారత్కు చేర్చాలని నెల రోజులుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మీకు దండం పెడతాం, మేము ఎంతో బాధల్లో ఉన్నాం, కంటికి నిద్ర లేదు, వేలకు భోజనం లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు, సంపాదించి కుటుంబానికి ఆధారంగా నిలుద్దామని సౌదీకి వచ్చాం, కానీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి అంటూ బాధిత మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా భారత అధికారులు స్పందించి తమ పాస్పోర్టు వీసాలు తిరిగి ఇప్పించి స్వదేశానికి వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.